హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఈరోజు ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను, పావ్ బాజీ. రెసిపీలోకి వెళ్ళే ముందు అసలు ఈ పావ్ బాజీ పేరు ఎలా వచ్చిందో తెలుసా? పావ్ అంటే పోర్చుగీస్ వర్డ్ బ్రెడ్ అని అర్థం అండి. అలాగే బాజీ అంటే మన గ్రేట్ ఇండియన్ ట్రెడిషనల్ నేమ్ వెజిటబుల్ డిష్. ఈ రెండు కలిపి సర్వ్ చేస్తున్నాం కాబట్టి పావ్ బాజీ అని పేరు వచ్చింది. పానీపూరికి పోటీగా వచ్చిన ఈ పావు బాజీ పుట్టింది మాత్రం ముంబైలోనే. మరి చాలా సింపుల్గా అరగంటలో చేసే ఈ పావు బాజీకి ముందుగా కప్పులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోసుకొని కొంచెం థిక్గా వచ్చేటట్టుగా పేస్ట్గా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ పావు బాజీ మసాలా కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా నానబెట్టుకున్న 1/2 కప్ బఠానీ, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని 4 టమాటాలని సన్నగా కట్ చేసుకోవాలి. 1 క్యాప్సికమ్ని మీడియం సైజులో, 1 బంగాళదుంపని మీడియం సైజులో కట్ చేసుకొని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి బటర్ కరిగాక ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ అనేది చాలా చిన్నగా కట్ చేసి వేశాను. కొంతమంది పిల్లలు క్యాప్సికమ్ అనేవి పెద్దగా ఇష్టపడరు కాబట్టి ఇలా చిన్నగా ఉంటే కనపడదు, తినేస్తారు అని చెప్పి వేశాను. ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర కాలీఫ్లవర్ ఉన్న కాలీఫ్లవర్ చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకున్నా కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందాక మనం థిక్ పేస్ట్గా చేసుకున్న మిశ్రమం ఉంది కదా, అది కూడా యాడ్ చేసి బఠానీ, బంగాళదుంప, టమాటాలు కూడా వేసి ఒక 3 నుండి 4 నిమిషాలు కలుపుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకున్నామంటే కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఈవెన్ మనం వేసిన మసాలాస్ అంతా కూడా బఠానీ, పొటాటోస్కి అంది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. 3 నుండి 4 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి 4 నుండి 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఈ బాజీ అనేది గ్రేవీ లాగా ఉంటుంది కాబట్టి ఇంకొక 2 విజిల్స్ ఎక్స్ట్రా వచ్చినా కూడా పర్వాలేదండి. సండే టైమ్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడైనా వేడిగా అప్పటికప్పుడే ఒక 1/2 అవర్లో చేసుకునే రెసిపీ. కాకపోతే మనం చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు చేసుకుంటున్నాం అని అనేటప్పుడు మార్నింగే మనం బఠానీ అనేది నానబెట్టుకున్నామంటే త్వరగా అయిపోతుంది. ఒకవేళ పొరపాటున నానబెట్టకపోయినా కూడాను కనీసం 4-5 గంటలైనా నానితే కానీ బఠానీ అనేది ఉడకదు. దానికోసం మనం హాట్ వాటర్లో కొంచెం నానబెట్టామంటే త్వరగా నానుతుంది కూడా. ఆవిరిపోయాక రుచికి సరిపడా ఉప్పు వేసి అలాగే స్మాషర్ తోటి బాగా స్మాష్ చేసుకోవాలి. అంటే గ్రేవీ లాగా వచ్చే విధంగా స్మాష్ చేసుకొని అలాగే ఈ స్టేజ్లోనే కొంచెం కారం కూడా టేస్ట్ చేయండి. కారం సరిపోకపోతే కారం వేసుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసాన్ని పిండేసి కొత్తిమీర, 1 స్పూన్ బటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాజీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పావుని రెడీ చేసుకుందాం. ఈ పావు అనేది బయట కిరాణా షాప్స్లోనూ దొరుకుతుంది, అలాగే సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుందండి. దీన్ని 2 భాగాలుగా చేసుకొని ఒక పెనం మీద బటర్ అప్లై చేసి బటర్ కరిగాక 1 టేబుల్ స్పూన్ కారం, ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పావ్ బాజీ మసాలా ఉంది కదా, అది కూడా 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర యాడ్ చేసి పావుని లైట్గా టోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ టోస్ట్ చేసుకున్నామంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా మిక్చర్ అంతా కూడా పావుకి పట్టేలాగా చేసుకొని టోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒకేసారి 4 టోస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ దానికి కూడా వచ్చేసరికి సేమ్ ప్రాసెస్ అండి. కొద్దిగా బటర్ అప్లై చేసి కొత్తిమీర, పావ్ బాజీ మసాలా, కారం యాడ్ చేసి పావును మళ్ళీ టోస్ట్ చేసుకోవడమే. ఇలా టోస్ట్ చేసుకున్నామంటే పావు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకేముంది, ఫైనల్గా వేడి పావ్ బాజీ కొద్దిగా ఉల్లిపాయలు, కొత్తిమీరతోటి నిమ్మకాయని పక్కన పెట్టి సర్వ్ చేసుకున్నామంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేయాల్సిందే. బటర్ టేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు సర్వ్ చేసుకున్నా కూడా కొంచెం లైట్గా పావ్ బాజీ మీద బటర్ కూడా అప్లై చేసుకొని తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ట్రై చేస్తారు కదా. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.